డోర్ లాక్ అయిపోతే ఏంటి చిలకమ్మనే కదా లోపల ఉండేది, కార్పెంటర్ని పిలిపించి డోర్ ఓపెన్ చేయిద్దాంలే అని ధాత్రి కేదార్ చెప్తుంటే, ఆ చిలకమ్మతో పాటు నా పెన్మిటి కూడా ఉన్నాడని వైజయంతి అంటుంది. అయితే ఏంటి డోర్ ఓపెన్ చేసేద్దాంలే అంతే కదా అని అంటే, అంతవరకు వాళ్ళిద్దరు ఏం చేస్తారో ఏంటో అని వైజయంతి కుప్పకూలి చీర కొంగుని నెత్తిపై వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అంతవరకు మామయ్య గారు చిలకమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు, కాసేపు వెయిట్ చేయండి అత్తయ్య గారు అని ధాత్రి అంటుంది. నాకదంతా తెలీదు. 5 నిమిషాల్లో డోర్ ఓపెన్ అయిపోవాలి అని వైజయంతి అంటుంది. లోపల సుధాకర్, చిలకమ్మ ఇద్దరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మీ ఊర్లో నీకు ఎన్ని ఆవులున్నాయి? ఎన్ని బర్రెలున్నాయి? అని అడుగుతుంటే నన్ను ఏ రోజైనా అడిగాడా? అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. నేను డోర్ ఓపెన్ చేయటానికి చూస్తాను అని కేదార్ తోస్తూ పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదే సరైన అవకాశం. పద యువరాజు మనం వెళ్దాము, ఆ ఫోటో తీసుకుందాం అని నిషి అంటే, పాపం అమ్మ కంగారు పడుతూ ఉంది కదా అని యువరాజ్ అంటాడు. అత్తయ్య అలా కంగారు పడుతూ ఉంటేనే వీళ్ళు అస్సలు మన సైడ్కి కూడా రారు, రా వెళ్దాం అని ఇద్దరు ధాత్రి వల్ల గదిలోకి వెళ్తారు. ఇది రావటం లేదే అని కేదార్ అనడంతో, అట్లకాడతో డోర్ ఓపెన్ చేయొచ్చని నేను ఒక వీడియో చూశానమ్మా, ట్రై చేసేనా అని శ్రీవల్లి అంటే, ఏదో ఒకటి చేయవే, డోర్ మాత్రం ఓపెన్ చేయవే అని వైజయంతి అంటుంది. ఇక సుధాకర్, చిలకమ్మ ఇద్దరు సరసాలాడుకుంటున్నట్లు వైజయంతి పగటి కలలు కంటూ అమ్మో నా కాపురం కూలిపోయిందని కేకలు పెడుతూ ఉంటుంది. ఈ లోపల నిషి, యువరాజ్ ఇద్దరు గది మొత్తం వెతికేసి ఆ లోపల ఉన్న గదికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. నిషి, ఇక్కడ ఈ కబోర్డ్ లాక్ చేసి ఉంది, ఆ తాళం వెతుకుదాం రా అని మళ్ళీ హాల్లోకి వచ్చి వెతుకుతూ ఉంటారు. ఇవిగో తాళాలు ఇక్కడ ఉన్నాయి నిషి అని యువరాజ్ చూపిస్తూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరూ అన్నయ్య వదిన గదిలో ఏం చేస్తున్నారు, ఈ విషయం వెంటనే అన్నయ్య వదినకి చెప్పాలి అని అటుగా వెళ్తున్న శ్రీవల్లి చూసేసి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అయ్యగారు, ఈ లోపల మనం ఖాళీగా ఉండటం ఎందుకు, ఈ వైపు నుండి మనం డోరు ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం అని ఇద్దరూ పట్టి లాగుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే కేదార్ డోర్ తోయటంతో ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. సుధాకర్, చిలకమ్మ ఇద్దరు కూడా బెడ్పై ఒకరిపై ఒకరు పడిపోతారు. దాంతో ధాత్రి, కేదార్ షాకింగ్గా చూస్తూ ఉంటే, అమ్మో నా మొగుడు ఏమైపోయాడు, ఏందమ్మి అలా చూస్తున్నారంటూ వైజయంతి వచ్చి వాళ్ళని ఆ విధంగా చూసేసి, నా కాపురం నాశనం చేసేసావా ఎంకన్న సామి అని ఏడుస్తూ ఉంటే, ఏమైంది అత్తయ్య గారు, ఇక్కడ మీరు అనుకుంటున్నది ఏమీ లేదు, మేము కరెక్ట్గా డోర్ ఓపెన్ చేశాము, వీళ్ళు బ్యాలెన్స్ తప్పి పడిపోయారు, సరిగ్గా అప్పుడే వీళ్ళు కూడా డోర్ ఓపెన్ చేసినట్లున్నారని ధాత్రి చెప్తుంటే, అవునని కౌశిక్ అంటుంది. లేదు లేదు, నా కాపురం కూలిపోయిందని వైజయంతి ఏడుస్తూ వెళ్తుంది. ఇది ఎప్పుడు ఇలాగే గోల చేస్తూ ఉంటుందమ్మా కౌశికి అని సుధాకర్ అంటాడు. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి, అన్నయ్య వదిన మీ గదిలో వాళ్ళిద్దరూ వెతుకుతున్నారు, ఫోటో కోసమే ఉన్నట్లుందని చెప్పటంతో, ఓహో ఇదంతా వాళ్ళ ప్లానా, రా కేదార్ వెళ్దామని ధాత్రి, కేదార్ పరుగులు పెడుతూ ఉంటారు. ఫోటో దొరకటంతో నిషి, యువరాజ్ తీసుకొని గది బయటకు రాగానే, మా గదిలో మీరేం చేస్తున్నారంటూ ధాత్రి, కేదార్ వచ్చి నిలదీస్తూ ఉంటారు. మా వస్తువు ఒకటి పోయింది, దొరికింది, తీసుకువెళ్తున్నాం అని నిషి, యువరాజ్ చెప్తే, మర్యాదగా ఆ ఫోటో ఇచ్చేసి వెళ్తారా లేదా అని ధాత్రి, కేదార్ నిలదీస్తూ ఉంటారు. నా దగ్గర ఉన్నది మా అమ్మ ఫోటో, అది ఒక్కటే, నిన్న నువ్వు దానిని కింద పడేసినా నేను ఊరుకున్నాను, ఈరోజు మాత్రం చూస్తూ ఊరుకోను, మర్యాదగా ఇస్తావా లేదా అని నిషి, యువరాజ్ని కేదార్ కూడా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ నిలదీస్తూ ఉంటారు. ధాత్రి నిషి చేతిని మెలిపెట్టి ఫోటోని తీసుకుంటూ ఉంటే, ఏంటి మేము ఇవ్వం కాక ఇవ్వము అని యువరాజ్ లాక్కునేస్తాడు. ఆ ఫోటోని చూడటం కూడా మీకు ఇష్టం లేదు కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని కేదార్ అంటే, ఇలాంటి ఫోటో ఇంట్లో ఉండకూడదు, చెత్త కుప్పలో పడేయటానికి తీసుకువెళ్తున్నాం అని యువరాజ్ అంటాడు. మర్యాదగా ఇస్తావా లేదా అని ధాత్రి అంటే, ఏంటి జగదాత్రి, ఈ ఫోటోని తీసుకెళ్ళి ఆ ముసలాడికి చూపించి మళ్ళీ కేదార్ గురించి చెప్పటానికా, ఆ ముసలాడు నేనే కేదార్నని నమ్ముతున్నాడు కదా, మీరేమీ చేయలేరు, మేమైతే ఫోటో ఇవ్వము, బయట పడేస్తామని యువరాజ్ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, కేదార్కి కోపం వచ్చి యువరాజ్ చెంప పగలగొడతాడు. దాంతో ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఈ లోపల సుధాకర్, కౌశికి అందరూ పరుగులు పెడుతూ విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మో ఈ ఫోటో కనుక ఈ శ్రీవల్లి చూసిందంటే ఇంకేమైనా ఉందా అని వైజయంతి అనుకుంటూ, వాళ్ళు గొడవ పడుతుంటే మీరేంటి ఇక్కడే ఉన్నారు, ఇది మా ఇంటి సమస్య, మీరు తల దూర్చకండి అని శ్రీవల్లి చిలకమ్మని బలవంతంగా గదిలోకి తోసేసి గడియ పెట్టేస్తుంది. అలా గొడవ పడుతూ ఉంటే అప్పుడే సుహాసిన్ ఫోటో గుమ్మం దగ్గర పడిపోతుంది. తాతయ్య లోపలికి వస్తూ ఆ సుహాసిన్ ఫోటోని చూసుకొని నా కూతురని చాలా సంతోషపడుతూ ఉంటారు. తాతయ్య వచ్చారా, ఆ ఫోటో తీసుకొని మీకు చూపిద్దాం అనుకుంటే యువరాజ్ చూడు ఎలా చేస్తున్నారో, నేనే మీ మనవణ్ణి అని
కేదార్ ధాత్రి చెప్తూ ఉంటారు. కాదు తాతయ్య, నా దగ్గర ఉన్న ఫోటో వీళ్ళే నన్ను కొట్టి తీసుకొని మీకు అబద్ధాలు చెప్తున్నారు. నేనే అసలైన కేదార్‌నని మీకు తెలుసు కదా అని యువరాజ్ అంటాడు. అది కాదు తాతయ్య, మా మాట వినండి అని ధాత్రి కేదార్ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటారు. నువ్వు ఆగు బాబు, నా అసలైన మనవడెవరో నాకు బాగా తెలుసు. నేను నీ మాట వినను. ఇదిగో సాక్ష్యాల్ని తీసుకువచ్చాను. నా మనవడి వారసత్వాన్ని నేను చాటి చెప్తాను. సుధాకర్ కొడుకని నిరూపిస్తాను. ఇవిగో ఈ సాక్ష్యాలే నా దగ్గర ఉన్నవి అని చూపిస్తూ ఉంటే, తాతయ్య తీసుకొచ్చేసావా? ఇవ్వు తాతయ్య ఇవ్వు అని యువరాజ్ అంటాడు. ఇస్తానని తాతయ్య నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటే, త్వరగా రా ముందుకు అని నిషి, వైజయంతి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కేదార్ గాడు ఊడిపోయినట్లే అని చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, తాతయ్య ఆగండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఈ సాక్ష్యాలు యువరాజ్ చేతికి వెళ్తే ఏమవుతాయో మీకు అర్థమవుతోందా అని దండం పెడుతూ ధాత్రి వేడుకుంటూ ఉంటుంది. నిజమేంటో అబద్ధమేంటో నాకు చాలా బాగా తెలుసమ్మా. చూడమ్మా కౌశికి, నేను బయట అడిగితే చాలామంది నువ్వు చాలా మంచిదానివనే పాజిటివ్‌గా చెప్పారు. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తావా అని, వీళ్ళలో ఎవరు మాట్లాడుతున్నది నిజం అని తాతయ్య నిలదీస్తూ ఉంటే కౌశికి మౌనంగా తలదించుకుంటుంది. ఓహ్! నువ్వు కూడా నిజం చెప్పవా? సరేలే సుధాకర్, నువ్వైనా నిజం చెప్తావా? 25 ఏళ్ల క్రితమే నువ్వు నిజం చెప్పే ధైర్యం చేయలేదు. ఇప్పుడు మాత్రం నువ్వు నిజం ఎలా చెప్తావు అని తాతయ్య అంటాడు. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య అని ధాత్రి అంటుంది. ఈ ఇంట్లో మనసున్న, మనస్సాక్షి ఉన్నవాళ్ళు నిజం చెప్తారేమోనని చూస్తున్నానమ్మా అని తాతయ్య అంటే, సాక్ష్యాలేలో మీ మనవడికి ఇచ్చేసి వెళ్ళండని నిషి అంటే, ఇవ్వాల్సిందేనా అని తాతయ్య అంటాడు. ఎందుకు తాతయ్య ఏదేదో మాట్లాడుతున్నారని యువరాజ్ అంటాడు. ఎందుకిలా చేస్తున్నారని యువరాజ్ అంటే, మరి నువ్వు చేస్తున్నదేంట్రా మోసం కాదా అని తాతయ్య నిలదీయటంతో, తాతయ్య అని ధాత్రి అంటుంది. నా మనవడెవరో నాకు తెలీదనుకుంటున్నావా అంటూ వెంటనే తాతయ్య యువరాజ్ చెంప పగలగొడతాడు. ఏందయ్యా పెద్ద మనిషి, నా కొడుకునే కొడుతున్నావు అని వైజయంతి నిలదీస్తూ ఉండటంతో, ఏందమ్మా నీ కొడుకు ఇతనా? నీ కొడుకు యువరాజు అక్కడ కదా ఉన్నది అని కేదార్‌ని చూపిస్తూ ఉంటాడు. అంటే తాతయ్య మీకు నిజం తెలిసిపోయిందా అని ధాత్రి అనడంతో, అవునమ్మా జగదాత్రి, నాకు కేదార్ నా మనవడు అని, ఇక్కడ ఉన్నది యువరాజ్ అని నాకు నిజం తెలిసిపోయింది. సూరి అని పిలవగానే సూరిమామ లోపలికి వస్తారు. అసలు సూరిమామని మీరు ఎలా కలిసారు? ఎలా నిజం తెలిసింది? అని ధాత్రి అడుగుతూ చాలా సంతోషపడుతూ ఉంటే, కేదార్ మరింత సంతోషంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు జరిగిందంతా కూడా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. తాతయ్య దగ్గరికి రిటైర్డ్ ఎస్ఐ సాక్ష్యాలు తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాడు. అప్పుడే తాతయ్య సాక్ష్యాలతో కారు ఎక్కుతూ ఉంటే, లాయరు సూరిని తీసుకొని అక్కడికి వస్తాడు. సూరి, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని తాతయ్య అంటే, ఓ సాక్ష్యాలు దొరికిపోయాయా? కేదార్‌ని కలవటానికి వెళ్తున్నావా? అని సూరి చాలా సంతోషపడుతూ ఉంటాడు. కేదార్, జగదాత్రి ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నారు. జగదాత్రి వల్లే ఈరోజు ఇదంతా సాధ్యమయ్యింది అని సూరి చెప్పటంతో, ఏంటి కేదార్‌కి పెళ్ళైపోయిందా? జగదాత్రి భార్యనా? కేదార్‌కి పెళ్లి జరిగిందన్న విషయమే నాకు తెలీదే అని తాతయ్య అంటే, జగదాత్రి వల్లే కదా కేదార్ ఆ ఇంట్లోకి వెళ్ళింది అని సూరి అంటే, జగదాత్రి యువరాజ్ భార్య కదా అని తాతయ్య అంటాడు. అయ్యో యువరాజ్ భార్య నిషి, కేదార్ భార్య జగదాత్రి అని సూరి చెప్తాడు. కాదు కాదు అని తాతయ్య అంటే, కాకపోతే నేను ఫోటోలు చూపిస్తాను అని ధాత్రి కేదార్ ఫోటోల్ని, యువరాజ్ నిషి జంట ఫోటోల్ని సూరి చూపిస్తాడు. అంటే యువరాజ్ నన్ను మోసం చేశాడా? నేను యువరాజ్‌ని కేదార్ అని, కేదార్ యువరాజ్ అని అనుకున్నాను తెలుసా అని తాతయ్య అక్కడ సూరితో అన్ని నిజాలు తెలుసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇదమ్మా జరిగిందని తాతయ్య చెప్పటంతో, అంటే సూరిమామ వల్ల మళ్ళీ ఇలా నిజం బయట పడిందనమాట. ఇప్పుడు కూడా సూరిమామ కేదార్‌కి తోడుగా అండగా ఉన్నాడు అని ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటే, ఏంటి యువరాజు, నేను ఇలా ఎంట్రీ ఇస్తానని నువ్వు అస్సలు అనుకోలేదు కదా అని సూరిమామ అంటాడు. కేదార్, నీకు తుపాకీ కూడా గురిపెట్టాను. నన్ను క్షమించు కేదార్. నువ్వే నా అసలైన మనవడివి. నన్ను క్షమించు అని తాతయ్య వేడుకుంటూ ఉంటే, అంత మాట మాట్లాడకండి తాతయ్య అంటూ ఇద్దరు హగ్ చేసుకుంటారు. అమ్మ జగదాత్రి, నువ్వు కూడా నన్ను క్షమించు అని తాతయ్య చెప్తుంటే, అలా మాట్లాడకండి తాతయ్య అని ధాత్రి అంటుంది. ఇప్పటికైనా నిజం బయటపడింది. కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు అని యువరాజ్ వైపు చూస్తూ ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది. నన్ను కూడా క్షమించండి తాతయ్య. నిజం తెలిసి కూడా నేనేమి మాట్లాడలేకపోయాను అని కౌశికి చెప్తుంటే, అక్క నువ్వు సారీ చెప్పటం ఏంటి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. లేదు, నువ్వు చేస్తున్నవి చాలా పెద్ద తప్పు అని కౌశికి తిడుతూ ఉంటుంది. చూడు సుధాకర్, నీకు 2 రోజుల సమయం ఇస్తున్నాను. మర్యాదగా కేదార్ నీ కొడుకు అని అందరి ముందు ఒప్పుకున్నావా సరే, లేకుంటే మీడియా ముందు ఈ సాక్ష్యాల్ని బయట పెడతానని తాతయ్య వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
కేదార్, ఇదిగో రాజమహల్‌కి నువ్వే వారసుడివి. ఈ కోట్ల ఆస్తి మొత్తం కూడా నీకే సొంతం అని ధాత్రి కేదార్‌ని మహల్‌కి తీసుకొచ్చి మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి అడుగుపెట్టేస్తాడు. ఇక సుహాసిని ఫోటో ముందు నిలబడి కోట్ల ఆస్తి, వందల కోట్ల ఆస్తిని, పేపర్స్‌ని కేదార్ చేతిలో పెడుతూ ఉంటే, "నాకు ఈ ఆస్తిపాస్తులేవి వద్దు తాతయ్య. నాకు మీ ప్రేమ కావాలి. నేను నాన్న కొడుకునని నిరూపించుకోవాలి. మీరు నాకు తోడుగా ఉన్నారు. అంతే చాలు" అని ధాత్రి కేదార్ చెప్తుంటే, "నీకన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయని" తాతయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు. అయినా కూడా ఈ ఆస్తి నీ వారసత్వం కాబట్టి నేను అందరిని పిలిచి గ్రాండ్‌గా ఫంక్షన్ చేసి మరి ఈ వందల కోట్ల ఆస్తిని నీకు అప్పచెప్తానని తాతయ్య చెప్తారు. తర్వాత ప్రేమగా కేదార్, తాతయ్య ఇద్దరు ఒకరికొకరు అన్నం తినిపించుకుంటూ ఉంటే ధాత్రి చూసి చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. తర్వాత కౌశికి సుధాకర్ దగ్గరికి వచ్చి, "బాబాయ్, కేదార్ ఏమడుగుతున్నాడు? ఆస్తిపాస్తులు అడగటం లేదు. నువ్వు నాన్న అని ఒప్పుకోమంటున్నారు. ఆ వారసత్వాన్ని ఇచ్చేసేయ్ బాబాయ్" అని చెప్తూ ఉంటుంది.